సార్, ఏంటి జగదీష్, ఈ ఆలోచనలతోటి బాగా ఇబ్బంది అయిపోతుంది సార్. ఇవి పోగొట్టేటట్టు మీరేమైనా చేయగలరా? సరే, ఆలోచనలు ఎక్కడి నుంచి పుడతాయి, వాటి లక్షణాలు ఏంటి, వాటి పరిమితి అంటే లిమిటేషన్స్ ఎంత? సార్, ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు, నా బాధ అర్థం చేసుకోండి. ఈ ఆలోచనలు పోయేటట్టే ఉన్న ట్యాబ్లెట్ ఉంటే ఇవ్వండి, వేసుకుంటా. కంగారు పడక, నా ప్రశ్నకి సమాధానం తెలిస్తే నువ్వు ఈ ప్రశ్న అడగవు. అబ్బా, అది తెలిస్తే మీ దగ్గరికి ఎందుకు వస్తాను సార్? ఈ ఆలోచనలు పోయేటట్లు మీరే ఏదో ఒక ట్యాబ్లెట్ ఇవ్వండి. ట్యాబ్లెట్ సంగతి పక్కన పెట్టు, ముందు విను. మన ఆలోచనలు జ్ఞాపకాల నుంచి వస్తాయి కాబట్టి మనం దాచుకున్న జ్ఞానాన్ని బట్టి పరిమితి ఉంటుంది. అంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నది, ఎవరన్నా చెప్తే విన్నవి, చూసినవి లేదా స్వీయ అనుభవం కలిగి ఉన్నవి. కాబట్టి థాట్స్ క్యాన్ నెవర్ గో బియాండ్ వన్స్ నాలెడ్జ్. మన జ్ఞాన పరిమితిని దాటి ఆలోచనలు ఉండవు. సముద్రపు అలలు ఎలాగైతే వస్తూ పోతూ ఉంటాయో అలాగే ఆలోచనలు కూడా వస్తూ పోతూ ఉంటాయి. వాటిల్ని అదుపు చేయాలని మనం అస్సలు అనుకోకూడదు. ఎందుకంటే అదుపు చేయాలి అనుకోవటం కూడా ఒక ఆలోచనే. అసలే ఆలోచనలతో సతమతం అవుతున్న నువ్వు నీ మనస్సు అనే ఒక బరువైన సంచిలో ఇంకొక ఆలోచన వేసావు కాబట్టి ఇంకా ఇబ్బంది పడతావు. సరే సార్, మరి ఎలా ఇప్పుడు? అదిగో మళ్ళీ ఇంకో ఆలోచన. నువ్వు నీ ఆలోచనల్ని నిన్ను వేరుగా చూడడం వల్ల ఇదంతా. నువ్వు నీ ఆలోచన రెండు వేరు కాదు. ఇది మంచిది, ఇది చెడ్డది అని నీకై నువ్వు నిర్ణయించుకోవడం వల్ల ఈ మానసిక సంఘర్షణ అంతా. మళ్ళీ చెప్తున్నాను, ఆలోచన నువ్వు వేరు కాదు. అవి ఎటువంటివైనా సరే వాటిని గమనించడం తప్ప ఈ మానసిక సంఘర్షణకి తెరలేపకూడదు. ఆలోచనల్ని గమనించడం లేదా ఆచరణలో పెట్టడం తప్ప ఏమీ చేయలేము. మరి ట్యాబ్లెట్స్ సార్, దానికి ఇంకా టైం ఉంది, అప్పుడు చూద్దాం. ముందు నిన్ను నువ్వు గమనించుకో. ఓకే సార్, థ్యాంక్ యూ.